కావ్యరాజ్ సేట్తో మాట్లాడుతున్న మాటల ద్వారా నిజం తెలుసుకుని అనామిక చెంప పగలగొట్టిన ధాన్యలక్ష్మి. షాక్లో కళ్యాణ్, అపర్ణ. ఇంతకు ఏం జరిగింది? అసలు కావ్యరాజ్ సేట్తో ఏం మాట్లాడారు? మరి అది ధాన్యలక్ష్మి ఎలా చూస్తుంది? మరి అనామిక చెంప పగలగొట్టడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి. ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా వరకు కూడా అనామిక తన అప్పుని ఇంట్లో వాళ్ళు తీర్చారు అనే విషయాన్నే మర్చిపోయింది. ఒక రకంగా చెప్పాలంటే తన అప్పు తీర్చుకోవటం కోసమే ఈ ఇంటికి వచ్చాను అనే విషయాన్ని కూడా మర్చిపోయి కావ్య మీద పంతంతో ముందు ఎలా అయినా కళ్యాణ్ని బయటకు తీసుకెళ్లాలనే ఆలోచనతోనే కూర్చుంది. ఈలోపు సేటుకిచ్చిన గడువు కాస్త పూర్తవడంతో ఇక సేటు ఇటు అనామికకు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్లకు ఫోన్లు చేసి వాళ్ళు ఫోన్లు లిఫ్ట్ చేయకపోయేసరికి ఏం చేయాలో అర్థం కాక ఇక డైరెక్ట్గా ఇంటికి రానే వచ్చేస్తాడు. ఇక అప్పుడు కావ్య సేట్ని చూస్తుంది. అలా చూసిన కావ్య గబగబా సేట్ని తీసుకెళ్ళి మీరు ఇక్కడ గార్డెన్లో కూర్చోండి, నేను ఇప్పుడే ఆయన్ని పిలుస్తాను అని చెప్పని అంటుంది. అలాగే అమ్మా అని చెప్పి ఇక అక్కడ కూర్చుంటాడు. అది ధాన్యలక్ష్మి చూస్తుంది. ఏంటి వీళ్ళ అప్పు డబ్బులు ఇవ్వడం కోసం సేట్ని ఇంటికే రప్పించేసిందనమాట. మళ్ళీ అప్పు చేసుకు చచ్చారేమో. మొన్నేగా విగ్రహాలన్నీ అమ్మి ఇంటి మీదున్న అప్పంతా తీర్చుకున్నారు. మళ్ళీ ఇంతలోకే ఏం అప్పు చేశారో చెప్తా. ఈ ఇంటి సొమ్ము కాస్త బాగానే పుట్టింటికి జారేసుకుంటోంది. మళ్ళీ ఇక్కడేమో నేను అసలు ఏమీ తీసుకోను, నా కష్టం మీదే బ్రతుకుతాను, నేను పెయింట్లు వేస్తున్నాను, నేను డిజైన్లు వేస్తున్నాను అంటది. చెప్తా, ఒక్కని పిలుచుకొచ్చి దీని సంగతి చెప్తా అని చెప్పి గబగబా అపర్ణను పిలుచుకురావడానికి వెళ్తుంది. అపర్ణతోటి అదే విషయం కూడా చెప్తుంది. ఇక అపర్ణ అవునా వస్తున్నాను పదా అని చెప్పి వచ్చి ఇక కావ్యకు కనిపించకుండా పక్కన నుంచుంటారు. ఈలోపు రాజ్ రానే వస్తాడు. నమస్తే రాజ్జీ అని చెప్పేసేసి సేట్ అనగానే నమస్తే అండి కూర్చోండి అని చెప్పి కావ్య కాఫీ అంటే తీసుకొస్తానండి అని లోపలికి వెళ్తుంది. చెప్పండి సేట్జీ అని చెప్పని అంటే అదే జీ అది డబ్బులు పంపించారు, ఇంకా మిగతాది ఉంది అనగానే నా భార్య అదే కావ్య ఏం మాట్లాడలేదా మీతోటి అని చెప్పని అంటే కావ్య మేడంకి నేను ఫోన్ చేయలేదు జీ, నేను డైరెక్ట్గా ఇంకా వాళ్ళకే ఫోన్ చేశాను, వాళ్ళ దగ్గర నుంచి నాకు రెస్పాన్స్ ఏమీ రాలేదు, అందుకే ఇక్కడికి వచ్చి కావ్య మేడంతో మాట్లాడదాం మీతో మాట్లాడదామని వచ్చాను అని అనగానే ఈలోపు కావ్య కాఫీ తీసుకొని వస్తుంది. అవునా సరే అయితే ఇంకా ఎంతుంది అంటే 5 కోట్లు జీ అనగానే అవునా అంతప్పుందా అంటుంది కావ్య. ఏక్క చేసిన దానికి దీనికి తెలీదా? అయినా కోటాను కోట్లు అప్పేంటక్క, వీళ్ల ముఖానికి చూస్తేనేమో కాస్తంత ఇంట్లో ఉంటారు, 5 కోట్లు అప్ప అనగానే అసలు దేని గురించి మాట్లాడుతున్నారో ఆగు ధాన్యలక్ష్మి అంటుంది అపర్ణ. అయినా అక్క మొన్న విగ్రహాలమ్మి అప్పంతా తీర్చేసుకున్నామన్నారుగా, మరి 5 కోట్లు అప్పు చేస్తే ఎంత పెద్ద ఇంట్లో ఉండాలి, ఆ ఇంట్లోనే పడేడుస్తున్నారు, ఏంటో వీళ్ళ వాలకం అంటూ ఉంటే కాసేపు ఆగుతావా అంటుంది అపర్ణ. ఇక ఈలోపు రాజ్ మాట్లాడతాడు. సరే మీరన్నట్టుగా 5 కోట్ల అప్పు తీర్చడానికి నేను రెడీగానే ఉన్నాను, రేపు పంపిస్తాను చెక్ అని చెప్పని అంటూ ఒక 4-5 డేస్లో వేసుకోండి, వేసే ముందు నాకు కాల్ చేస్తే నేను చెప్తాను అంటాడు. సరే జీ నేను అది అడగకూడదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నందుకు నన్ను తప్పు పట్టకుండా ఒక్క విషయం చెప్పండి జీ అని అనగానే ఏంటో చెప్పండి సేట్జీ అని చెప్పి అంటాడు రాజ్. అది ఏమీ లేదు అంటే మీరు మీ భార్య గారి అప్పు అంటే మీ భార్య గారి పుట్టింటి వాళ్ళు అప్పు చేసినప్పుడు మా తమ్ముడు దగ్గరే డబ్బులు తీసుకున్నారు. మా తమ్ముడు నాకులా కాదు, కొంచెం కటువు, వాడు కొంచెం గట్టిగానే వ్యవహరించాడు. అయితే అప్పుడు వీళ్ళు కష్టం మీద డబ్బు మొత్తాన్ని కూడా అప్పు తీర్చారు. మీకు ఇంత పెద్ద అత్తగారిల్లు ఉన్నా కూడా ఎందుకమ్మా నువ్వు ఇంత కష్టపడతావని చెప్పి మా తమ్ముడు అడిగితే ఒకరి సొమ్ము నాకొద్దు, నా కష్టంతోనే నా పుట్టింటిని నేను చూసుకుంటాను అని చెప్పిందంట. నిజంగా ఇటువంటి భార్య దొరకటం మీది అదృష్టం. కానీ మీ ఇంటి చిన్న కోడలు అనామిక వాళ్ళ అప్పు మీరెందుకు తీరుస్తున్నారు అంటే మామూలుగా అడిగాను, ఏమీ అనుకోకండి, అది మీ పర్సనల్ విషయం అనుకోండి, ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఇంకొక న్యాయం అనగానే మేము అలా చేయాలనుకోలేదు సేట్జీ, కావ్యకి నేను డబ్బిస్తాను అని చెప్పాను, ఎప్పుడు తన కోసం ఇంట్లో అలా కబోర్డ్లో 20 లక్షలు పెట్టుంచుతాను, ఎప్పుడు ఇంట్లో ఏ అవసరం వచ్చినా తనే తీరుస్తుంది. కానీ అనామిక మా ఇంటి చిన్న కోడలు, వాళ్ళ అప్పులున్నాయనే విషయం కళ్యాణ్కి కానీ మా పిన్నికి కానీ తెలీదు. అందుకే ఆ రోజు మీరు కళ్యాణ మంటపంలో అనామికని పెళ్లిపేటల మీదకి పంపించకుండా ఆపినప్పుడు నేను గబగబా అడ్డుపడి 2 కోట్లు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడే నేను మాట్లాడుంటే సరిపోయేది, కానీ పెళ్లి హడావిడిలో మర్చిపోయాను. అందుకే మిగతా అమౌంట్ కోసం కూడా నా దగ్గరికే రండి, వాళ్ళకి ఫోన్ కూడా చేయకండి అని చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. సో ఇప్పుడు మీరు ఇక్కడికి రావాల్సి వచ్చింది. ఆ 5 కోట్లకి నేను చెక్ రేపు పంపిస్తాను,
ఇప్పుడు ఇంట్లో అంటే అనగానే, హా, నాకు తెలుసు జీ, ఇప్పుడు అందరికీ మీరు సమాధానం చెప్పుకోవాలి. ఎవరికీ తెలియకుండా ఇంత గొప్ప పని చేస్తున్నారు మీరు. మీ ఇంటి గౌరవం పోకుండా, మీ వియ్యంకుల ఇంటి గౌరవం పోకుండా, మీలాంటి కొడుకు కోడలు ఉన్న ఇల్లు ఎంతో బాగుంటుంది జీ. సరే వస్తాను అని చెప్పేసేసి సేట్ వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా అపర్ణ ధాన్యలక్ష్మి వంక చూస్తుంది. చూసావుగా, అది ఎవరప్పో? అసలు ఇంటి చుట్టూ అప్పులు పెట్టుకొని ఇక్కడికి వచ్చి మనందరి మీద ఎగురుతోంది. దానికి నువ్వే కొమ్ములిచ్చావు అనగానే, అక్క, అసలు నేను అనుకోలేదక్క, ఇంతలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదక్క అని అంటుంది. ఇక ఇటు నుంచి ధాన్యలక్ష్మి అయితే వెంటనే ఇక లోపలికి వెళ్ళి అనామిక అని గట్టిగా అరుస్తుంది. గబగబా వస్తుంది అనామిక. ఏంటత్తయ్య, ఏంటంత గట్టిగా అరిచారు అని అనగానే, నీ ఇంటి 2 కోట్ల అప్పు ఎవరు తీర్చారు అని అడుగుతుంది. అప్పుడే కావ్యరాజ్ లోపలికి వస్తూ ఉంటారు. కావ్యం చూసి, ఓహో, చెప్పేశావన్నమాట అని అనుకుంటూ, అత్తయ్య అక్కడ సైలెంట్గా అప్పు తీర్చి ఇక్కడికొచ్చి నీకు అంటించిందా అనగానే, తనే అంటించేదైతే పెళ్ళై నీకు 2 నెలలు అవుతుంది. ఈ 2 నెలల్లో ఎందుకు చెప్పలేదు? ఇప్పుడు ఎలా తెలిసిందనేది కాదు, అసలు నీ ఇంటి 2 కోట్ల అప్పుని నా ఇంటి డబ్బుతో ఎందుకు తీర్చావు అనగానే, మీ ఇంటి డబ్బేంటి, ఇది నా భర్తకి రావాల్సిన వాటా, అందులో నుంచి తీర్చుకున్నాను అంటుంది. ఓహో, ఇంటికి రాకముందే, కోడలిగా అడుగు పెట్టకముందే వాటాలు లెక్కలు వేసుకుని వచ్చావన్నమాట. ఆ విషయం మాకు తెలియక పిచ్చి వాళ్ళకలాగా నిన్ను చూసి నెత్తిన పెట్టుకున్నాను నేను అని అనగానే రుద్రాణి ఒక్కసారిగా, ఏంటి, ఈ ఇంటి కోడలు అవ్వకముందే 2 కోట్ల రూపాయల అప్పు తీర్చుకుందా ఈ అనామిక అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అనామిక. అది నా భర్త సొమ్ము, నేను నా భర్తకు రావాల్సిన వాటాల్లో నుంచి నా పుట్టింటికి ఇచ్చుకున్నాను అనగానే, అప్పుడు రాజ్ ఇచ్చాడు సరే, మరి ఇప్పుడు 5 కోట్ల సంగతి ఏంటి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఈ 5 కోట్ల గురించి కావ్యకు తెలీదు అంటే కావ్య చెప్పలేదు. ఎవరు చెప్పుంటారు అనుకుంటూ ఉంటే, ఎవరు చెప్పారా అని ఆలోచిస్తున్నావా? నువ్వు అప్పు తీసుకున్నాదే, మీ అమ్మ వాళ్ళు నువ్వు కలిసి అప్పు తీసుకున్న సదరు సేటు ఇంటికొచ్చాడు ఏదో మేమప్పున్నట్టుగా. ఇక్కడికొచ్చి రాజ్ని కావ్యని నిలదీస్తే, ఇద్దరూ కలిసి రేపు చెక్కు పంపిస్తాము, ఒక 5 రోజుల్లో వేసుకుని అప్పు తీర్చేసుకోండి, ఇంట్లో వాళ్ళకి మాత్రం తెలియనివ్వకండి, మా ఇంటి కోడల అప్పు మేం కాక ఎవరు తీరుస్తారు అని దానవీన సూరకరుల్లాగా నెత్తిని పెట్టుకున్నారు. మా మామయ్య గారు స్థాపించారు. రూపాయి పోగు చేసి కష్టము చెమటొచ్చి ఈ సామ్రాజ్యం మొత్తాన్ని ఆయన స్థాపించారు. ఒక్కో రూపాయిని నిలవేశారు. నా భర్త నా బావగారు కలిసి ఈ ఇంటిని ఇలా నిలబెట్టారు. కానీ నువ్వు ఈ మొత్తాన్ని తీసుకెళ్లి నీ పుట్టింటికి దోచిపెట్టడానికి ఈ ఇంట్లో అడుగుపెట్టిందే కాక నా మైండ్ చెడగొట్టి ఇంట్లో వాళ్ళందరి మీదకి నన్ను ఉసిగొలిపి ఛీ అని చెప్పి ధాన్యలక్ష్మి అనామిక చెంప చెళ్ళు అనిపిస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనామిక. ఇకంతే అలా చూస్తూ ఉండిపోతుంది. ఏంటి చూస్తున్నావు? ఇవాల్టి నుంచి నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఆ వంటిల్లే అందరికీ నచ్చినట్టుగా వంటలు చేయాల్సిందే. ఇక నీకు కోడల ట్రీట్మెంట్ కాదు, పని మనిషి ట్రీట్మెంట్ ఇస్తాను అని అంటూ ఉండగా అపర్ణ అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య వంక. ఎందుకంటే సేట్ ఇలాంటి భార్య దొరకటం, ఇలాంటి కోడలు దొరకటం మీ అదృష్టమని రాస్తో అన్న మాటలు అపర్ణ చెవిలో చాలా గట్టిగా వినిపిస్తూ ఉంటాయి. ఇక అపర్ణ కావ్యను నేను తక్కువ అంచనా వేశానా అని ఆలోచనలో పడిపోతుంది. ధాన్యలక్ష్మి మాత్రం ఇక అనామికకి ఇవ్వాల్సిన డోస్ మొత్తం ఇచ్చేసి ఇంట్లో పని మొత్తం అప్పచెప్తుంది. నీ ఇంటి ఆ అప్పులు తీర్చుకోవడానికి నా కొడుకుని వల్లో వేసుకున్నావా అని ప్రతి క్షణం తిడుతూనే ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.